ఏప్రిల్ 1 నుంచి 24 మార్చి 31 మధ్యలో ఆ 20 రోజుల కంటే ఎక్కువ పనిచేసేవారు వాళ్ళకి భూమి లేకుండా ఉన్న ఇంకా మిగిలిపోయిన మరి ఇంకేతరన్నా మన గ్రామస్తులు నాగభూషణం, బొద్దిరెడ్డి కరుణాకర్, ఉందాడి రవీందర్, పోతరవేణ రాజ్కుమార్, పోతరవేణ కుమార్, సిద్దంకి రేణు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 4 పథకాల మీద ఈ సంవత్సరం కొత్తగా తీసుకున్న ఈ పథకాలకు మరి 4 పేర్లు పెట్టడం జరిగింది. రైతు ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల గురించి మరి ఈ దఫాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మరి మండల అధికారులు గ్రామ ప్రజల దగ్గరికి వచ్చి ఈ సభను ఏర్పాటు చేసి అర్హుల జాబితాలను మరి ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, మన రేషన్ కార్డులే కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, మరి రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా పేర్లు చదివి వినిపించడం జరిగింది. మరి గతంలో మరి దాదాపు ఒక 10 సంవత్సరాల కాలం నుంచి కూడా మరి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు, మరి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానాలకు అనుగుణంగా మరి గత సంవత్సరం మరి మన ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే సబ్సిడీ 500 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే రైతు భరోసా కింద కూడా మరి ఆనాడు 10,000 రూపాయలు ఇచ్చిన దాన్ని 15,000 రూపాయలు అన్నాడు అని చెప్పడం జరిగింది. దాన్ని మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందున ఈ దఫా 12,000 ఇచ్చి తర్వాత కూడా 10,000 ఈ 15,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నో గగ్గోలు పెట్టుకుంటా ఏదో ఒకటి చెప్పుకుంటా చేస్తున్నారు. మరి ఆనాడు కేసీఆర్ గారు మరి ఒకటే కాలంలో ఒకటే దఫా 1,00,000 రూపాయలు మాఫీ చేస్తా అని దాదాపు 10 సంవత్సరాల నుంచి 1,00,000 మాఫీ చేయక లక్ష మిత్తి కట్టిన రోజులున్నాయి. మరి మొన్న ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ప్రకారంగా 2,00,000 రూపాయలు ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్పి దాదాపు ఒక 80-90% ఎందుకంటే సాంకేతిక లోపాల వల్ల కొన్ని ఆగిపోవడం జరిగింది. మరి సాంకేతిక లోపాలు లేని ప్రతి ఒక్కరికి కూడా మాఫీ కావడం జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం, అది రైతు ప్రభుత్వం, అది ప్రజాప్రభుత్వం అని చెప్పగానే తప్పదు. మరి గతంలో లాగా మరి ఒక్కసారి కూడా మనం గ్రామంలో గ్రామసభ పెట్టిన దాఖలాలు లేవు. మరి గ్రామ పంచాయతీ గ్రామసభ నామమాత్రంగానే పెట్టుకోవడం జరిగింది. కానీ ఇట్లా ప్రజల వద్దకు వచ్చి ప్రజా పాలన కాబట్టి ప్రజలే మనకు దేవుళ్ళు అనే ఆలోచనతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో అధికారులు పోండి, అధికారులు ప్రతి సమస్యను తెలుసుకోండి, రేషన్ కార్డు లేని పేదలు ఎంతమంది ఉన్నా కానీ తప్పకుండా మనం రేషన్ కార్డు ఇస్తాం, ఆ రేషన్ కార్డు ఇచ్చుకుంటూ మరి వారికి తప్పకుండా సన్నబియ్యం ఇస్తామనే ఆలోచనతో మరి మొన్న అందరికీ వరిధాన్యాన్ని సన్నవడ్లు పండించాలి, మరి వారికి కూడా మద్దతు ధర కల్పిస్తామని వారికి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ కూడా ప్రకటించి చాలామందికి వరిధాన్యం సన్నవడ్లు పెట్టిన వారందరికీ కూడా మరి బోనస్గా 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇలా చూస్తే ఎన్నో పథకాలు మరి 6 గ్యారెంటీలే కాదు, 6 గంటల కంటే ఎక్కువనే ఇంకా మరి మహిళలకు కూడా ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క పని రేపు చూస్తే మన డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మన గ్రామానికి ఇప్పటి వరకు మరి మనది ఇంత చిన్న గ్రామం అంటే అన్ని గ్రామాలు పోల్చుకుంటే మన మండలంలో దాదాపు 4-5 గ్రామం కాబట్టి ఇప్పటి వరకు దాదాపు మన ఊరికి ఒక 40-50 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. మరి ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరి గెలిచిన తర్వాత కనీసం ఒక్క రూపాయి కూడా మన గ్రామానికి తీసుకురాలేదు. మరి గతంలో ఉన్న దాదాపు ఒక 20 లక్షల రూపాయలు మరి ఎస్సీ కాలనీ కమ్యూనిటీ వాళ్ళు కానివ్వండి, మరి యాదవ్ సంఘం కాంపౌండ్ వాళ్ళకు 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే ఆ పైసలను కూడా తీసుకుపోయి వినాంక ఒక గ్రామంలో నిర్వహిస్తున్నట్టు గ్రామ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరం హాజరు కావడం జరిగింది. ఈరోజు 4 పథకాలను పెద్దలు రేవంత్ రెడ్డి గారు 26 జనవరి రోజున ప్రారంభించడానికి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభలో పెట్టి గ్రామ సభల్ని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో నేడు మన మండలంలో చివరి రోజైనటువంటి నర్సింగపురం గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు గెలిచి సంవత్సరం దాటినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రజల సమస్యల మీద ఏనోడు కూడా గలవిప్పలేదు. తన సొంత ఎజెండా పెట్టుకొని